దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. దళిత నాయకులు తమపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దానం సువర్ణరాజు దళితులపై దాడులను కూటమి నియంత్రించలేకపోతే దళిత జేఏసీగా పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కర్నూలులో దళిత నేత టీఎం రమేష్ను దారుణంగా హత్య చేశారని మండిపడ్డారు దానం సువర్ణరాజు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మాదిగ సంఘాలు ఒక ఐక్యవేదిక ఏర్పడి టీఎం రమేష్ ఈ కర్నూలు జిల్లాలో అత్యంత శక్తివంతమైన లీడరు, ఏపీ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఇతనిని అత్యంత దారుణంగా కిరాతకంగా కొంతమంది దుండగులు చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా రమేష్ లాంటి ఉద్యమకారుల మీద ఎక్కడ దాడులు జరిగినా మాదిగ జాతి ముక్త కంఠంతో ఒక వేదిక మీదకి వచ్చి ఖచ్చితంగా మాదిగ ఉద్యమకారులను కాపాడుకునే దిశగానే ఈరోజు టీఎం రమేష్కి మేము ఒక సంతాప సూచికంగా ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. జనవరి 31వ తేదీన జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైన విషయం.